ప్రైజ్ ద లార్డ్. చిన్న వాటిని కూడా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. మరి ఆయన మహిమ నిమిత్తము ఆయన కార్యాలు జరిగించడానికి దేవుడు దేన్నైనా వాడుకుంటాడు. కొన్ని మనం చూస్తే బైబిల్లో కర్ర, మోషే కర్రను వాడి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. మరి ఇశ్రాయేలీలు ఆ సముద్రము మధ్య ఆరిన నేలన నడిచిపోయారు. మరి గాడిద దవడ ఎముక దేనికి పనికిరానిది అయినప్పటికీ దేవుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు గాడిద ఎముక ద్వారా 1000 మంది శత్రువులను సంసోను ఒక్కసారి సంహరించాడు. కాకుల ద్వారా ఏలియాకి ఆహారం అందించబడింది. మరి తన సేవకునికి దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు కూడా మనం చూస్తాము. దేవుడు వాటిని ఆకాశము వైపు ఎత్తి ఆశీర్వదించి అక్కడున్న జన సమూహానికి 5,000 మందికి పంచిపెట్టాడు. మరి కొండ మిద్యానీయులను తరిమివేయడానికి గిద్యోను వారి సమూహముతో ఆ కొండలను పగలగొట్టి ఆ శత్రు సమూహాన్ని తరిమేశారు. మరి చిన్న వాటిని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఒకవేళ నువ్వు కూడా దేవుడు నన్ను వాడుకోడేమో, నేను చిన్న స్థితిలో ఉన్నాను, నేను దీనికి పనికిరాను అని అనుకుంటున్నావేమో, తప్పకుండా దేవుడు చిన్న వాటిని, చిన్న స్థాయిలో ఉన్న వారిని వాడుకుని దేవుడు ఆయన మహిమ కొరకు గొప్ప కార్యాలను చేస్తాడు.